జై భారత్ మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. అమ్మమ్మ కబుర్లలో మనం భారతదేశ సంస్కృతి గురించి, చరిత్ర గురించి, ఆచార వ్యవహారాల గురించి, అలాగే కథలు, కబుర్లు అన్నీ చెప్పుకుందాం. ఈ భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది, మన దేశానికి ఉన్న పేర్లు ఏమేమి ఉన్నాయి, ఎలా వచ్చాయి అనేది ఇవాళ మనం ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ముఖ్యమైన మొదటి పేరు భారతదేశం. ఈ భారతదేశం అనే పేరు ఎప్పటి నుంచి ఉంది అంటే మన రాజ్యాంగంలో ఇండియన్ యూనియన్, భారత్ అనే రెండు పేర్లు కనిపిస్తాయి. భారతదేశం అనే పేరు ఎప్పటి నుంచి ఉంది అంటే మనకు పురాణాల నుంచి భారతదేశం అనే పేరు ఉంది. ఇది భరత వంశస్థుడైన భరతుడు పరిపాలించిన ప్రాంతం. భరతుడు ఎవరు అంటే దుష్యంతుడు అనే ఒక మహారాజు ఉండేవాళ్ళు. ఆయనకి శకుంతలకి జన్మించిన భరతుడు చాలా కాలం పాటు మొత్తం అన్ని ద్వీపాలని, అన్ని భూమండలాన్ని మొత్తం అంతా కూడా ఐక్యం చేసి పరిపాలించారు. ఆయన ఎక్కువ కాలం పరిపాలించారు కాబట్టి ఇది భారతదేశం అయింది. ఇది కుమారి ఖండం అని కూడా అనేవాళ్ళు. తర్వాత సముద్రంలో కొంత భాగం మునిగిపోయిందని చెప్తారు. ఏదేమైనా భారతదేశం మనం సంకల్పం చెప్పుకుంటే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటాం. అంటే జంబూద్వీపంలో భరతవర్షం, భరత ప్రాంతంలో, భరతఖండంలో మనం ఉంటున్నాము అని సంకల్పం చెప్పుకుంటాం. అలాగే విష్ణు పురాణంలో అనుకుంటా ఒక శ్లోకం కూడా ఉంది. ఉత్తరం యత్ సముద్రశ్చ హిమాగ్రస్యైవ దక్షిణం వర్షం తత్ భారతీనామ భారతీయత్ర సంతతి అని. అంటే సముద్రానికి ఉత్తరంగా, హిమాలయాలకు దక్షిణంగా ఉన్న ప్రాంతం అంతా కూడా భారతం అని పిలువబడుతోంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులు కాబట్టి కుల మతాలకు, వర్గాలకు అతీతంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులు అనేది అతి ప్రాచీన కాలం నుంచి మనకి వస్తున్నది. మేరా భారత్ మహాన్ అంటాం కదా. ఒకసారి రోటరీ మెంబర్స్ అందరూ కలిసి బ్రెజిల్కి వెళ్ళారట. బ్రెజిల్కి వెళ్తే వీళ్ళందరూ ఇండియన్ టీము, వీళ్ళని అక్కడ ఆహ్వానించడానికి ఒక పెద్ద బోర్డు పెట్టారట. స్వాగతం, మా హిందుస్థాన్ మిత్రులకు స్వాగతం అని. అంటే హిందుస్థాన్ అనే పేరేంటి అన్నది కనుక మనం చూస్తే మహమ్మద్ ఇక్బాల్ కూడా తన పాటలో ఆయన హిందూసితాన్ హమారా అని రాశారు. అంటే మరి హిందుస్థాన్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మేము హిందుస్థాన్ అంటే మేము హిందువులమే కాదు, మాలో మహమ్మదీయులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారంటే ఎవరున్నా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే కదా, అందుకని హిందుస్థాన్ అన్నట్టు వాళ్ళు. అంటే అసలు హిందూ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే భారతదేశానికి వచ్చిన విదేశీయుల నుంచి హిందూ అనే పేరు వచ్చింది. భారతదేశం మీద దండయాత్ర చేసిన పర్షియన్లు మొట్టమొదట ఎలా వచ్చేవాళ్ళు అంటే వాళ్ళు వాయువ్య సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు. ఆ వస్తే మధ్యలో ఉన్న ఒక పెద్ద నది సింధు నది. సింధు అంటే అసలు అర్థం సముద్రం అని అర్థం. అంటే ఎంత పెద్ద నది అంటే అది, దాన్ని సింధు సముద్రం. ఈ సింధు నదిని దాటిన వాళ్ళందరూ కూడా సింధువులు. అందుకనే మనకు మహాభారతంలో సైంధవుడు అనే ఒక రాజు ఉన్నాడు, ఆ సింధు ప్రాంతంలో పరిపాలించే రాజు అని. ఈ సింధు అనే ప్రాంతాన్ని పర్షియన్ భాషలో సాకి హా వాడతారు వాళ్ళు. సప్తా అంటే హప్తా అంటారు. అలాగా వాళ్ళు ఏమన్నారంటే ఇది హిందూ నది, దీని పక్కన, దీని అవతల ఉన్న ప్రాంతం అంతా కూడా హిందూస్థాన్ అన్నారు. కానీ పర్షియన్ల తర్వాత భారతదేశం మీద గ్రీకులు దండయాత్ర చేశారు. గ్రీకులు ఈ సింధు అనే నదిని, సింధుని ఇందు అన్నారు. అందుకనే మనకి ఇండస్ అనే పేరు వచ్చింది. ఇందు అన్నారు. మొత్తం అన్ని భాషలు లాటిన్ నుంచి వచ్చినవి, ఇంగ్లీష్ కానీ ఇంకేదైనా సరే. అందుకని కొన్ని మూలాలన్నీ చూస్తే మనం ఇండస్ అని ఎప్పుడైతే అన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇండియన్స్ అన్నారు. కానీ నిజానికి హిందూస్థాన్ అంటే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా సింధు నది నుంచి అవతల ఉన్న ప్రాంతం అంతా కూడా సింధుస్థాన్ హిందుస్థాన్ అయింది. హిందుస్థాన్ కాస్త ఇండియా అయింది. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అయ్యారు. అందుకనే హిందూ అనే పదం ఒక ప్రాంతానికి సంబంధించిందే తప్ప అది ఒక మతానికి సంబంధించింది కాదు. భారత్ అంటాం మనం. ఈ ఇండియన్ యూనియన్ అనేది, ఇండియా అన్న పేరుని బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే భారతదేశం మీద దండయాత్ర చేసేటప్పుడు, దండయాత్ర చేయలేదో వాళ్ళు వ్యాపారానికి వచ్చేటప్పుడు వాళ్ళు కంపెనీ పెట్టుకున్నారు, ద బ్రిటిష్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ద ఈస్ట్ ఇండీస్ అని. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇండీస్ అనేవాళ్ళు. వాళ్ళు ఇండియా అని కూడా అనలేదు, ఇండీస్ అనేవాళ్ళు. ఈ ఇండీస్ అనే ప్రాంతం వాళ్ళు వెస్ట్ ఇండీస్, ఈస్ట్ ఇండీస్, అలాగా ఈస్ట్ ఇండీస్లోకి రావడం కోసం ఇండియాకి వచ్చాము అని చెప్పుకున్నారు.
ఇండియన్ యూనియన్ అని కాన్స్టిట్యూషన్లో ఎందుకన్నారు అని అంటే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించి కొన్ని ప్రాంతాలు మాత్రమే ఆక్రమించారు. భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు చాలా స్వదేశీ సంస్థానాలు స్వతంత్రంగా ఉన్నాయి. అవన్నీ కూడా కలవాలి కాబట్టి రాజ్యాంగంలో ఇవన్నిటినీ కూడా కలుపుకుంటూ ఇండియన్ యూనియన్ అన్నారు. కానీ మన దేశం భారతదేశం. మనం భారతదేశాన్ని మనం ఎలా అయితే ఇక్కడ మాతృదేవోభవ అంటామో, భారతదేశాన్ని తల్లిగా, ఈ దేశం పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి కాబట్టి దీన్ని మనం తల్లిగా గౌరవిస్తాం. దేశభక్తి అంటే ఒక తల్లిని ఎంతగా మనం ప్రేమిస్తామో మన దేశాన్ని కూడా అంతగా ప్రేమించాలి అనే సందేశంతో ఇవాళ మనం ముగిద్దాం. జై భారతమాత.